ఈ నెల 21వ తేదీన రాజమండ్రిలో నిర్వహించనున్న ఎంఆర్పీఎస్ విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో మాదిగ సోదరులు తరలి రావాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేపూడి శ్యాంబాబు పిలుపునిచ్చారు. కాకినాడ బద్రీనగర్లో గల ఎంఆర్పీఎస్ కార్యాలయంలో సంఘం ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. సమావేశానికి ఎంఆర్పీఎస్ కాకినాడ సిటీ అధ్యక్షులు పలివెల రవి అనంతకుమార్ అధ్యక్షత వహించగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేపూడి శ్యాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ రాజమండ్రిలో ఈ నెల 21వ తేదీన జరగనున్న ఎంఆర్పీఎస్ విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో మాదిగలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సంఘ నాయకులు తొత్తరమూడి రమణ, పలివెల రవి అనంతకుమార్ మాట్లాడుతూ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకుని రావాలని అన్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు ఈ నెల 21వ తేదీన ఎంఆర్పీఎస్ విజయోత్సవ సభను జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు గొడత విజయ్ కుమార్, మందపల్లి సత్యనారాయణ, సవరపు నాగరాజు, పలివెల ఇస్రాయేల్ రాజు, పెదపూడి గవరయ్య, జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన నాయకులు పాల్గొన్నారు. తీవ్రంగా ముందుకొచ్చి ఆ వర్గీకరణ ఫలాలు అందుకునేడానికి కార్యక్రమాలు చేపట్టి వీళ్ళందరినీ కూడా ఉద్యమం అనే స్ట్రీమ్ లైన్లో పెట్టడానికి మండలాల వారీగా పర్యటన జరుగుతుందని తెలియజేసుకుంటూ ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ వేసిన కమిటీ మీద చక్కటి నివేదిక రప్పించుకుని మాదిగా అనుబంధ కులాల ఏకైక కోరిక నెరవేరిస్తే టీడీపీకి పట్టం కడతాం, నెక్స్ట్ వచ్చే వాటికి కూడా పట్టం కడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందులో రాజమండ్రిలో జరిగే కార్యక్రమానికి శ్రీ మంద కృష్ణమాది గారి ప్రోగ్రాంని జయప్రదం చేయడానికి ఈ జిల్లా ఉమ్మడి జిల్లా యాత్రంగా తీవ్రంగానే కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. వేలాది మంది సుమారు 1000 వాహనాలతోటి ఇక్కడి నుంచి జరిపే విధంగా మేము కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇది ఆలలకి చంపదెబ్బ. ఎందుకంటే మీరు వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నారు, మేము విజయోత్సవం చేస్తున్నాము. సుమారుగా 30 సంవత్సరాల పోరాటంలో కేవలం 2 రంగాల్లో మాత్రమే విజయం సాధించుకున్నాం. విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రమే మేము సాధించుకున్నాం. ఇంకా సాధించుకోవాల్సినటువంటి రాజకీయం, ఉపాధి రంగాలు సాధించుకోవాలి. ఈ 2 రంగాల కోసం ఎన్ని రోజులైనా సరే మరొక ఉద్యమాన్ని చేయడానికి రేపు 21వ తారీఖున కార్యాచరణ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలియజేస్తాం. విడిపోవడమా, ఆయన సాధించి పెట్టిన రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్డ్ కులాల్లోని 59 కులాలు చెందేలాగా అన్ని విషయాలు గమనించే మాదిగ నాయకులు వర్గీకరణ చేస్తే 59 కులాల వారు బాగుపడతారనే ఉద్దేశం మీద ఏబీసీలో వర్గీకరించి గారి ఆలోచనతో చేస్తున్నారు. మరి షెడ్యూల్డ్ కులాల వారికి న్యాయమైన కోరికగా మేము భావిస్తూ ఉద్యమ రూపేణగానే సిద్ధంగా ఉంటాం. మరొక విషయం, మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గతంలో మరి 1997లో రామచంద్రరావు కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్లు మీ దగ్గర ఉన్నాయి. అలాగే రాజశేఖర రెడ్డి ఉషానగర్ కమిషన్, ఆ కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి. మీరు దీనికి వేరే కమిషన్లు వేసే అవసరం లేకుండా దేశంలో కూడా పంజాబ్, హర్యానాలో ఏ విధంగా అవుతున్నాయో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో మీ ద్వారా ముందుకు చేసి వర్గీకరణ చేసి పెడితే మీ జెండా చిరస్థాయిగా ఈ ఆంధ్రప్రదేశ్